హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమాటిటీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే బండత్తాని మళ్ళీ వాయిస్ నెంబర్ తెలియదు ఉంటారు కాబట్టి ఆయన. సో ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే మా ఎంటీ హోమ్ టూర్ ఇద్దామని అనుకున్నాం. నోరు తిరుగుతలేదు. ఇల్లు కాకముందు ఒకసారి పెడితే ఫ్యూచర్లో చూసుకుంటాను. అడుగుతుండ్రు ఇల్లు ఎక్కడ దాకా వచ్చింది అక్క, గృహప్రవేశం అయిపోయింది కదా. సో ప్రతి ఒక్కరు అడుగుతుండ్రు ఇల్లు మొత్తం కంప్లీట్ హోమ్ టూర్ పెట్టమంటారు కానీ ఇంకా కాలేదు. మొత్తం కాలే. బడ్జెట్ కూడా అడుగుతుర్రు. ఆ బడ్జెట్ అనేది మొత్తం పూర్తిగా అయిపోయినాక చెప్తాం. అత్తగాని చూడండి కొంచెమే ఆడ పెయింటింగ్ గణపతి దేవునికి సగం అయింది. ఇక్కడ ఈ పువ్వుకి సగం అయింది. పూర్తి కాలే. పువ్వుని ఎగ్గిలెగ్గిలి చేసారు. పూర్తి అయినాక చేస్తారు కానీ క్లారిటీగా చేస్తారు అన్నట్టు. కానీ సో ఫస్ట్ అయితే మెట్ల కాడిపోదాం. ఇటుకి వర్క్ ఇటు దాకా అయింది. ఇక్కడ దాకా అయింది. సో ఇంకా బాగా పని ఉన్నది. ఇంకా ఇటు పెయింటింగ్ కాలే మొత్తము. ఇంకా కరెంటు పని ఉన్నది. ఇప్పుడు కబోర్డ్స్ పని జరుగుతున్నది. ఒక 5 నిమిషాలు ఆగుంటున్నాక ఆగిరు, మళ్ళీ స్టార్ట్ చేసిరు. సో ఇవైతే చెక్కై కాదు అంటే టేప్ కట్టే డబ్ల్యూపీసీ అన్నట్టు. ఇక మళ్ళీ మేము పెయింటింగ్ వేసుకొని అట్లా తెచ్చుకున్నాం, ఆ లుక్ను తెచ్చుకున్నాం అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే గ్లూకోమీటర్. ఈ గ్లూకోమీటర్ని అయితే యూజ్ చేసి మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అంటే మీరు డయాబెటిక్గా ఉన్నారా లేకుంటే డయాబెటిక్ బిలో లైన్గా ఉన్నారా అనేది తెలుసుకోవచ్చు. సో ఇదైతే నేను అగారో బ్రాండ్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఎలా యూజ్ చేస్తారో ఇప్పుడైతే మీకు చెప్తాను, చూడండి. ఒక మిషన్ అనేది ఇలా వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దీన్ని అయితే ఈజీగా తీసుకుపోవచ్చు. ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు చూపెడతా. ఇది గ్లూకోమీటర్. మనకు దీనికి ఒక బ్యాటరీ కూడా ఇచ్చారు. మనం ఇది మిషన్లో వేసుకోవాలి. ఈ బ్యాటరీ ఉంటేనే మనకు మిషన్ అనేది వర్క్ చేస్తుంది. ఈ గ్లూకోమీటర్లో మనం డేట్ అండ్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. మనం టెస్ట్ ఎప్పుడెప్పుడు చేసుకుంటాం అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. తిన్న తర్వాత తినకముందు అనేది కూడా మనం ఆప్షన్ ఇందులో ఉంటుంది. దీంతోపాటు మనకు 10 పీసెస్ స్ట్రిప్స్ కూడా ఇచ్చారు. ఈ స్ట్రిప్ మీద మనకు యారో మార్క్ కనబడుతుంది కదా, దీన్ని మనం మిషన్లో ఇన్సర్ట్ చేయాలి. మనం ఈ ఇటు సైడ్ అయితే బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి. 10 పీసెస్ నీడిల్స్ కూడా ఇచ్చారు. మనం ఇవి అయిపోయిన తర్వాత కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఈ SRM బటన్స్ ప్రెస్ చేసి టైం అండ్ డేట్ అయితే సెట్ చేసుకోవచ్చు. మనం టెస్ట్ స్ట్రిప్ పెట్టిన తర్వాత మనం ఎస్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మనకు ఇక్కడ బిఫోర్ మిల్ ఆఫ్టర్ మిల్ అనేది తెలుస్తుంది. ఇందులో మెమరీ ఫంక్షన్ కూడా ఉంది. 180 రీడింగ్ సేవ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి 7, 14, 21, 28 డేస్ ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో స్ట్రిప్ పెట్టంగానే మిషన్లో వచ్చే కోడ్ మనకు ఇక్కడ ఉన్న కోడ్ సేమ్ ఉండాలి. నెక్స్ట్ మనకి ల్యాన్సింగ్ డివైస్ కూడా ఇచ్చారు. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ట్యాప్ ఓపెన్ చేశాక నీడిల్ పెట్టుకొని క్యాప్ తీసేసి ఈ క్యాప్ పెట్టేయాలి. తర్వాత దీన్ని వెనక్కి ఇలా లాగాలి. నెక్స్ట్ మనకి స్కిన్లోకి ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది కూడా సెట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 సెట్ చేసా. నెక్స్ట్ ఆరెంజ్ బటన్ మీద ప్రెస్ చేయాలి. సో బ్లడ్ వచ్చింది. 5 సెకండ్స్లో మనకు రిజల్ట్స్ అనేది వస్తుంది. సో చూసిరుగా 143 అయితే ఉన్నది తిన్న తర్వాత అయితే. సో నేనైతే షుగర్ టెస్ట్ చేసుకున్నా. నేనైతే తిన్నాక నాకు 143 ఉన్నది. సో మీరు కనుక షుగర్ టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే కింద లింక్ ఇస్తున్నా, వెళ్ళైతే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ. టెస్ట్ చేసిన తర్వాత అయితే మనం ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత నీళ్ళు అనేది వెళ్ళిపోతుంది. ఇది మనం డస్ట్బిన్లో వారేసుకోవాలి. ఎంతైనా దాని లెక్క ఉండదు కానీ మా తృప్తి. సో ఇదైతే హాల్ మీద పిఓపి కూడా ఉంది. డిజైన్ అయితే అది ఆ రోజు రీల్ పెట్టినాక మస్తు మంది కామెంట్ చేసింది ఇది మంచిగా ఉందని. సో ఇప్పుడైతే కబోర్డ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఇది కింద దాని ఏమంటారు, ఇది టీవీ యూనిట్ అన్నట్టు. పూర్తిగా అయినాక ఇక్కడ టీవీ వస్తుంది పెద్దగా. ఇంతే వస్తుందా టీవీ? అంత పెద్దగా రాదు, ఇంకా చిన్నగా ఉంటుంది టీవీ. టీవీ అయితే ఎంత ఉంటుంది అన్నయ్య? ఈ 65 ఇంచెస్. మనం తీసుకునేది 55 ఇంచెస్. మనం తీసుకునేది గంట పెద్ద రాదు, మనది గంట పెద్ద 55 ఇంచెస్. ఇగో చూపెడతాడు అట ఎంత వస్తుందని. ఎంత వస్తుంది? ఇంత వస్తుంది అట. ఇంకా మళ్ళీ బార్డర్ వస్తుంది, మళ్ళీ ఇంకో ఫ్రేమ్ వస్తుంది వైట్ లామినేట్. మనం చూపెట్టలేదు డిజైన్, సేమ్ మనం చూపెట్టిన డిజైన్ వస్తుంది. అంటే నువ్వు ఫ్యూచర్లో బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఎక్కువనే వస్తుంది. 6 ఇంచులు వస్తుంది. ఇదైతే
టీవీ యూనిట్ అట్లా అనుకున్నాం. సో కిచెన్ పోదాం. అంత అంగడంగడు ఉంది మొత్తం కింద కానీ ఇలా కబోర్డ్ వరకు ఇలా కూడా నడుస్తుంది. కొంచెం ఓన్లీ బెడ్రూమ్ కిచెన్ వేసుకుంటున్నాం ఎందుకంటే బడ్జెట్ బాగా లో ఉన్నది. ఇది కూడా అట్లా ఏదో చిన్న కిచెన్. సో ఇప్పుడు బెడ్రూమ్లోకి పోదాం. దేవుని రూము ఇట్లా బయట నుంచి పెడతాం. ఇలా కౌన్సిలింగ్ ఉంటుంది. ఇది దేవుని రూమ్ అంతా పూర్తిగా అయినప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా తీద్దాం. కానీ ఆదివారం రోజు తీస్తాం ఎందుకంటే ఆదివారం రోజు హౌస్ తినరు కాబట్టి ఆదివారం తీద్దామని. సో బాగా గట్టిగా మాట్లాడితే రీసౌండ్ వస్తుంది. ఎందుకంటే సామాన్ ఏం లేదు కదా. మీరు ఒకసారి పిఓపి ఉంది అది స్టార్ట్ అయింది. ఇది మార్కెట్ అనుకుంటున్నాం. మహేష్ అన్నను అడుగుదాం అనుకుంటున్నాం. మరి ఏమన్నా ఇవన్నీ. సో ఇవి సెల్ఫులు ఇవి కబోర్డ్స్ వస్తాయి అన్నట్టు. టీవీ యూనిట్ కాడ ఇది వస్తుంది బ్యాక్గ్రౌండ్. టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ ఇది వస్తుంది అన్నట్టు. మొత్తం అయినాక ఫైనల్ లుక్ పెడతాం. ఇది అటాచ్ బాత్రూమ్ అన్నట్టు. ఏమో చిక్కులు కానీ ఇది బొమ్మ ఆడుకునే వస్తువులు ఇవన్నీ కరెంట్ సామాన్లు. ఇదేనా కావచ్చు. పూర్తయినాక మంచిగా చూపెడదాం. మొత్తం చూపెడతాం. ఇక్కడ చిన్నగా ఆర్చ్ టైప్ వస్తాయి దీని ముంగట. చిన్న ఒక 3 పిల్లలతో అటుకెళ్ళి వాచ్మెన్ వస్తుంది. ఈ పూర్తి ఎంటీ పూర్తి అయినప్పుడు మళ్ళీ ఒకసారి చూపెడదాం లాస్ట్కు. చిక్కులు చిన్న బెడ్రూమ్ మంచిగా సింపుల్గా మంచిగా ఉన్నది. లైట్ వస్తుంది అట మంచిగా ఉన్నది. ఇటు నేను సిస్టమ్కి సంబంధించి సపరేట్ ఒక పక్కకి మాత్రమే చేయించుకుంటాను. తేకి పర్మిషన్ తీసుకొని మరి వేయించుకున్నాం. బాగానే ఖర్చు అయింది. పర్మిషన్ ఏదో ఏ కట్టకైనా పర్మిషన్ తీసుకుండే అందుకోసం తీసుకున్నాం. ఇది కూడా టేక్ కట్టిన అనుకున్నాం కానీ పైసలు బాగా అవుతున్నాయని మళ్ళీ పాత కట్టతో చేయించుకున్నాం ఇది. సో రైట్ అది చూద్దాం. ఇవన్నీ కబోర్డ్లే. కబోర్డ్ షీట్ ఇంకా పూర్తి కావాల్సింది. వాస్తు కోసం అన్నట్టు ఇక గింత అంత ఇల్లు ఒక మనిషి పోతే అందుకు అంత ప్లేస్ వచ్చింది. అంతే రాలే. ఇక ఈ బాయ్ ఇక్కడ బాయ్ కాబట్టి ఈ ప్లేస్ అంతా చెప్పినాక ఎన్నోసార్లు వాస్తు కింద వెళ్ళిపోయింది. వాటి ఇంకెనక ఫుల్ ఉన్నది. ఇంకా కూడా బాగానే పోయింది ప్లేస్. గోడ ఎందుకు కొట్టించుకున్నామంటే అటు బాగున్నది. చిన్నోడు ఉన్నాడు కాబట్టి మా జాగ్రత్తలు మేము తీసుకోవాలి. ఇప్పుడు బాగా అంటే బాగా కళ్ళకి బాయిల పడుడు బోర్ల పడుడు అని అంటారు కానీ అంటే అది గోడనైతే అంత టైట్ వేసుకుంటాము. ఇదంతా బాగా పోయింది, డ్యామేజ్ అయింది. ఇదంతా వాస్తుకి కాబట్టి ఇదంతా పోయింది ప్లేస్. లాస్ట్కి ఇక్కడ కొంచెం నేర్పించిన బొరవన్న కోసన్నా ఏదన్నా ప్లాంట్ దీన్ని గార్డెన్ టైప్ అంటే గార్డెన్ టైప్ లాగా చేసుకోవాలి ఫ్యూచర్లో. ఇప్పుడు కాదు ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ బాగా లో ఉంది. ఇప్పటికే 10 లక్షలు అప్పు అయింది. కానీ అందరు ఏమనుకుంటారు వీళ్ళకి అప్పు ఉంటుందా అది ఇది అనుకుంటారు కానీ ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకే వెళ్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా కొన్ని కామెంట్స్ పెడుతుంటారు. ఆ కామెంట్లకు కూడా మేము కంపల్సరీ రెస్పాండ్ అవుతాము. ఒక వీడియో పూర్తిగా తీస్తాము. అంటే మా ఫ్యామిలీ గురించి అంటున్నారు అత్తమ్మ వాళ్ళని వేరు చేసేది అట్లా ఇట్లా అని. ఎప్పుడైతే మేము అట్లా వేరు చేయము. ఎందుకంటే ఇది మేము ఓన్గా కట్టుకున్నాం కాబట్టి ఇట్లా ఉంటుంది. అక్కడికి పోతాం మేము ఇక్కడ ఉంటాము. మా వాళ్ళు ఈడికి వస్తారు, మా వాళ్ళు ఆడుకోతారు. ఎల్లమ్మకు పెట్టుకున్న రోజు ఎందుకు రాలేదంటే మా అత్తమ్మ కరువు పనికి పోతుంది. సో ఎల్లమ్మకి ఎట్టా అని ఫోన్ చేసింది. నాకు తెలిసినట్టు నేను పెట్టుకున్నాను అంతే. అలా అయితే వీళ్ళకేమో అయినాయి అట్లా ఏం లేదు. మేము ఆడుకోతాం. నేనేమన్నా అంటే మా అత్తమ్మ వాళ్ళకి పంపిస్తా, మా అత్తమ్మ వాళ్ళు ఏం చేసుకున్నారు నాకు పంపిస్తారు. మేము అందరం మంచిగానే ఉంటాం. సో ఇంకా కామెంట్లు పెడతాను కాబట్టి తర్వాత వీటికి రెస్పాండ్ అవుతా. సో ఇదైతే మన బ్లాగ్. బాయ్. మా ఇల్లు పని ఎక్కడికి వచ్చిందంటే అడుగుతారు ఇంకా పూర్తి కాలేదు హోమ్ టూర్ తీయమంటారు అందరూ. ఎందుకంటే పూర్తి కాదు హోమ్ టూర్ ఏం తీయాలని తీర్తలేను. ఇంకా ఎలివేషన్ వర్క్ ఇటు పూర్తి కాలే. ఇక కలర్స్ కూడా సగం సగం అయినాయి. ఇంకా పూర్తి కలర్ కాలే, డబల్ కోటింగ్ కాలే. కబోర్డ్స్ వాళ్ళు ఇవాళ వచ్చారు. ఈ టీవీ యూనిట్ చేస్తారు. ఇవాళ టీవీ యూనిట్ నాకు సిస్టమ్కి సంబంధించినవి ఫస్ట్ చేయమన్నా ఫస్ట్ అవే చేస్తారు. లక్షపేట నుంచి మనకు ఫస్ట్ చెప్పిన స్టార్టింగ్లో ఈ డోర్లు దర్వాజాలను అవి తీసుకొచ్చింది వీళ్ళ దగ్గరనే తీసుకొచ్చిన అంతకుముందు వీడియో చేసినా కదా. ఇవి WPC సేమ్ మనకు టేక్ కట్టె లెక్క మన కట్టె తీర చేసి మా మహేష్ పెయింటర్ ఆయన వేసిండు. సేమ్ కట్టె తీర అయినాయి.
షీట్స్ వచ్చినాయి. ఇక్కడ మనకు ఆల్రెడీ గీసిర్రు. ఇక ఓనరు మన ఓనరు కబోర్డ్స్ ఇవన్నీ చేసి మన దర్వాజాలకి ఓనరు హరీష్ వాళ్ళ అన్న. వీళ్ళిద్దరు అన్నదమ్ములే షాప్ పెట్టుకున్నారు లక్షపేటలో. షాప్ పేరు ఏం పేరే? షాప్ వెంకటేశ్వర ట్రేడర్స్. ఇది అయిన తర్వాత లాస్ట్కి ఒకసారి మళ్ళీ మంచి వీడియో తీస్తా. ఫస్ట్ వర్క్ ఏడు దాకా వచ్చిందని చూపెడుతున్నా. అందరు ఇల్లు హోమ్ టూర్ తీరు అంటారు. ఇంకా పూర్తిగా నేను తీయాలని చెప్తున్నా. ఒకసారి ఎంటీ హోమ్ టూర్ తీస్తా. ఇవాళ ఇవాళ చేసే పనులు ఇక్కడ సిస్టమ్ కాడ కబోర్డు పీడి చేస్తారు, కబోర్డు చేస్తారు. ఇక్కడ టీవీ యూనిట్కు కబోర్డు కొడుతుర్రు. ఇవే వర్క్ అంతా ఈ పని నడుస్తాను. ఈ దర్వాజాలకు ఇంకా కాలేదు పెయింట్, గ్లాస్ పెయింటింగ్ కాలే. గ్లాస్ ఫిట్టింగ్ చేసిండు. నిన్నటి వరకు ఆ కబోర్డ్ సిస్టమ్ అయిపోయింది. కబోర్డు ఏది మన దాని దగ్గర కొట్టినాం. టీవీ యూనిట్ కోసం కబోర్డ్ అని చెప్పినాక ఇలా వచ్చి ఇవేంటి ఇట్లా ఏమంటారు గ్లాసులు. మా వెంటిలేటర్లకు బదులు ఇవి ఇట్లా పైన ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. అంతేనా? నిన్న వర్క్ చేసింది ఏంటంటే ఈ కబోర్డ్ దగ్గర. ఇది కొంచెం మా వాళ్ళందరూ పెద్దగా ఉన్నదంటారు. ఇది మళ్ళీ కడిగేస్తుందా? కొంచెం ఇట్లా బయటకు వచ్చింది అంటారు. వెడల్పు ఎక్కువ వచ్చింది. మనకు ఉన్నది 11 ఫీట్లే. మరి ఇంత తక్కువ అంటే ఎట్లా అంటే కడియచ్చా? మళ్ళీ మీ వర్కే మరి ఇది అని ఒకసారి అడిగి రేపు వస్తారుగా. ఇక్కడ బయటకు పెద్దగా ఉన్నా కానీ మళ్ళీ మా వాళ్ళు ఏమంటారంటే కొంచెం బయటకు బాగా పెద్ద అయింది. ఫిట్ అవుతుంది. ఫిట్ అయినా కానీ అంతేనా? ఇప్పుడు ఇక్కడ టీవీ వస్తుంది కదా. టీవీ వచ్చినా కానీ ఇప్పుడు ఎంత లేదా? ఇప్పుడు కబోర్డు మనది ఎంత ఉంటుంది? ఇంచు ఉంటుందా అది? 30. ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది? ఇంచు ఉంటుందా? ఇంచులో పావు తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇక మనం చూపెట్టిన తీరు అవుతుందో మరి లాస్ట్ వరకు చూస్తా వీడియోలో. అంతేనా? ఇక రేపు వచ్చి మరి కిచెన్ చేస్తా అన్నారు, బెడ్రూమ్ చేస్తా అన్నారు. పూజ అయిపోయింది. ఇంకోటి ఉన్నది లోపల వెంకటేశ్వర స్వామి రావద్దా ఇక్కడ మధ్యలో, అదొకటి ఉన్నది. మరి రేపు రాంగ పట్టుకురమ్మని అది కూడా దేవుని పెట్టమంటే, ఎందుకంటే ఉగాది ఉన్నది ముంగట. నీ గ్లాస్ వర్క్ అయిపోయిందా పని? ఇప్పుడు ఏం డ్రిల్ చేస్తావు ఇక్కడ వీటికి? ఓకే. ప్రజెంట్ ఇంతవరకు అయితే పని అయింది. ఇది ఇంకా పూర్తి కాలేదు. మొత్తం ఫైనల్ అయినాక చూపెడతా. ఇండ్ల ఖర్చులు ఉందని కొంచెం ఎగురుతాంగా నార్మల్గా వేసి పెట్టారు. ఇంకా కోటింగ్లు అనే సింగిల్ కోటింగ్ అని, డబుల్ కోటింగ్లు కాలే. బయట ప్రైమరీ పెయింటింగ్ నడుస్తుంది.